ప్రతిరోజు ఇంట్లో వంట చేసుకోవడం సాధారణమే. కొన్నిసార్లు ఇంట్లో కూరగాయలు లేవు, వంట చేసుకోవడానికి ఓపిక లేదు, ఇప్పటికే ఆలస్యమైంది, ఈసారికి బయట తినేసి వెళ్లిపోదాం వంటి కారణాలతో బయట కూడా తింటారు జనాలు. మరి మనం తినే ఆహారం నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగానే ఉందా? ఏమైనా కల్తీ ఆహార పదార్థాలు వినియోగిస్తున్నారా అనే విషయాన్ని ఏమాత్రం పట్టించుకోవడం లేదు. అయితే తరచూ వెలుగు చూస్తున్న కొన్ని ఘటనలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ఖర్చు తక్కువ అవుతుందన్న ఉద్దేశంతో కొందరు ఆహార పదార్థాల తయారీదారులు, హోటళ్లు, రెస్టారెంట్ల వ్యాపారులు కల్తీ పదార్థాలను వినియోగిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. పాల నుంచి పన్నీర్ వరకు, నూనె నుంచి అల్లం వెల్లుల్లి పేస్ట్ వరకు ఇలా తినే ఆహారంతో సంబంధమున్న ప్రతి పదార్థాన్ని కల్తీగా మారుస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ మహానగరం శివారు ప్రాంతాల్లో ఈ తరహా వ్యాపారాలు ఎక్కువగా ఉన్నాయి. గుట్టు చప్పుడు కాకుండా గోదాముల్లో ఆహార పదార్థాలను కల్తీ చేసి మార్కెట్లో విక్రయిస్తున్నారు. శుక్రవారం హెచ్ఫాస్ట్ అధికారులు జరిపిన దాడుల్లో నగరంలోని హోటళ్లలో ఆహార కల్తీ ఏ స్థాయిలో జరుగుతుందో బయటపడింది. హైదరాబాద్ ఫుడ్ అడల్ట్రేషన్ సర్వైలెన్స్ టీమ్ హెచ్ఫాస్ట్ ఫుడ్ సేఫ్టీ అధికారులు శుక్రవారం చార్మినార్ పరిధిలోని హుస్సేనియాలం ప్రాంతంలో ఓ ఫాస్ట్ ఫుడ్ గోదాముపై సంయుక్తంగా దాడులు నిర్వహించారు. గోదామును ఫుడ్ సేఫ్టీ లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. గోదాములో 110 కిలోల ఫ్రైడ్ చికెన్ తో పాటు 90 లీటర్ల కల్తీ నూనెను గుర్తించారు. వీటితో పాటు నిషేధిత ఆహార పదార్థాలు, అత్యంత ప్రమాదకరమైన కృత్రిమ ఆహార రంగులు బయటపడ్డాయి. వాటిని అపరిశుభ్ర వాతావరణంలో ఆహార నాణ్యత ప్రమాణాలకు విరుద్ధంగా తయారు చేసి నిల్వ చేస్తున్నట్లు గుర్తించారు. వాటన్నింటినీ సీజ్ చేశారు. గోదాము నిర్వహిస్తున్న 2 కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ వ్యాప్తంగా కల్తీ పన్నీర్ తయారీ కేంద్రాలను కూడా అధికారులు గుర్తించారు. నగర వ్యాప్తంగా 8 పన్నీర్ తయారీ కేంద్రాలు, 45 అవుట్లెట్స్ లో హెచ్ఫాస్ట్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ దాడుల్లో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. పలుచోట్ల పన్నీర్ పేరుతో దానిని పోలిన అనలాగ్ చీజ్ ను విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. నిబంధనలకు విరుద్ధంగా నిల్వ ఉంచడంతో పాటు కల్తీ జరిగినట్టు భావించిన దాదాపు 825 కేజీల ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నారు. అయితే వాస్తవంగా రాజధానిలో ప్రజల అవసరాలకు తగినట్టుగా పాల ఉత్పత్తులు లేవు. ఇందుకు కారణం పాల కోసం శివారులో ఉన్న గ్రామాలు, ఇతర ప్రాంతాలపై ఆధారపడాల్సిన పరిస్థితి. అక్కడి నుంచి పాలు వస్తేనే పన్నీర్ సహా పాల ఉత్పత్తులు తయారవుతాయి. వాస్తవానికి అనుకున్న స్థాయిలో రాజధానిలోకి పాలు రావడం లేదు. అయినా ఇక్కడ రోజు సగటున దాదాపు 5 టన్నుల పన్నీర్ విక్రయాలు జరుగుతున్నాయి. అంటే పన్నీర్లో కల్తీ జరుగుతోందనే విషయం సుస్పష్టం. రాజధానిలో పాల ఉత్పత్తులకున్న డిమాండ్ను ఆసరాగా చేసుకుని కొందరు అక్రమ దందాకు తెరతీస్తున్నారు. అచ్చం పాల ఉత్పత్తులలాగే పదార్థాలు తయారు చేసి వినియోగదారులను మాయ చేస్తున్నారు. ముఖ్యంగా తక్కువ ధరకు లభించే చీజ్ అనలాగ్ ను పన్నీర్ పేరిట విక్రయిస్తున్నారు. చీజ్ అనలాగ్ ను వెజిటబుల్ ఆయిల్స్, స్టార్చ్, ప్రిజర్వేటివ్స్ తో పాటు ఎమ్మెల్సీ ఫ్లైయర్లతో తయారు చేస్తారు. ఏపీ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రలో చీజ్ అనలాగ్ తయారీ కేంద్రాలున్నాయి. ఎలాంటి అనుమతులు లేకుండా వాటిని హైదరాబాద్ కు దిగుమతి చేసుకుంటున్నారు. పలు అవుట్లెట్స్ ఫ్యాట్, మీడియం ఫ్యాట్, ఫ్రెష్ పన్నీర్ గా లేబుళ్లు అంటించి హోటళ్లు, రెస్టారెంట్లు, మార్కెట్లకు విక్రయిస్తున్నారు. పైగా ఇది ప్రీమియం పన్నీర్ అని చెప్పి విక్రయదారులకు మాయమాటలు చెబుతున్నారు. ఈ విషయాన్ని గుర్తించిన అధికారులు పన్నీర్ తయారీ కేంద్రాల నిర్వాహకులు, వ్యాపారులతో సమావేశమయ్యారు. నిబంధనలకు విరుద్ధంగా విక్రయాలు చేయవద్దని, మరోసారి ఇలాంటివి పునరావృతమైతే వ్యాపార అనుమతులు రద్దు చేయిస్తామని హెచ్చరించారు. పన్నీర్ మ్యానుఫ్యాక్చరర్స్ కూడా నేను లాస్ట్ టైం కూడా వాళ్ళకి అందరికీ రిక్వెస్ట్ చేశాను కి మీరు రెగ్యులర్గా మంత్లీ అట్లీస్ట్ మీ పన్నీర్ ఇది ఫుడ్ సేఫ్టీ ల్యాబ్స్ ఉన్నాయి, NABL అక్రిడేట్, నేషనల్ అక్రిడేట్ చాలా ల్యాబ్స్ ఉన్నాయి. అక్కడ చెక్ చేసి ఈ న్యూట్రిషనల్ వాల్యూ చెక్ చేయాలి. తర్వాత మీ ప్యాకేజింగ్ పైన మెన్షన్ చేయాలి. ఎందుకంటే ఈ ల్యాబ్లో ఫుడ్ సేఫ్టీ ల్యాబ్లో చెక్ చేసిన తర్వాత మనకి డీటెయిల్ తెలుస్తే ఫ్యాట్ ఇంత ఉంది, సాచురేటెడ్ ఫ్యాట్ ఉంది ఇంత ఉంది, ప్రోటీన్ ఇంత ఉంది, కార్బోహైడ్రేట్స్ ఇంత ఉంది, అది డీటెయిల్గా తెలవాలి. అంటే ఈ ప్రోడక్ట్ రెగ్యులర్గా ఈ ల్యాబ్లో చెక్ చేయాలి.
ఈ నెలలోనే చికెన్ వ్యర్థాలు తరలిస్తున్న 9 లారీలను హెచ్ఫాస్ట్ అధికారులు సీజ్ చేశారు. 120 టన్నుల వ్యర్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఆ వ్యర్థాలను చెరువుల్లో చేపలకు ఆహారంగా వాడుతున్నట్లు గుర్తించారు. జీహెచ్ఎంసీ పరిధిలోని రెండరింగ్ ప్లాంట్కు పంపాల్సిన వ్యర్థాలను ఏపీలోని గుంటూరు, వినుకొండ, అద్దంకి, భీమవరంలోని చేపలు, రొయ్యల చెరువుల కోసం తరలిస్తున్నట్లు సమాచారం. వీటిని చేపలు, రొయ్యలకు ఆహారంగా వేయడం వల్ల వాటిని తిన్న మనుషుల ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది. ఇలా కల్తీ ఆహార కేసుల గురించి చెప్పుకుంటూ పోతే లెక్కకు మిక్కిలి ఉన్నాయి. ముఖ్యంగా కల్తీ అల్లం వెల్లుల్లి తయారీ కేంద్రాలు భారీగా బయటపడ్డాయి. వాటితో పాటు కల్తీ నూనె, పాలు, తేనె, టీ పొడి, నెయ్యి ఇలా ఆహార తయారీలో ఉపయోగించే దాదాపు అన్ని పదార్థాలు కల్తీకి గురికావడం ఆందోళన కలిగిస్తోంది. కల్తీ ఆహార వ్యాపారాలను అడ్డుకొని చర్యలు తీసుకోవడానికి ఫుడ్ సేఫ్టీ విభాగం పనిచేస్తూనే ఉంది. అయితే ఇలాంటి వ్యాపారాలను మరింత కట్టడి చేయాలనే ఉద్దేశంతో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ హెచ్ఫాస్ట్ హైదరాబాద్ అడల్ట్రేషన్ సర్వేలెన్స్ టీమ్ ని ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఈ ఏడాది మార్చి 19న డీసీపీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ ఈ యూనిట్ ప్రారంభించారు. ఈ యూనిట్ లో ఇన్స్పెక్టర్లు, సబ్ ఇన్స్పెక్టర్లతో పాటు మొత్తంగా 28 మంది సిబ్బంది ఉన్నారు. ఈ విభాగం ప్రత్యేకంగా కల్తీ ఆహార పదార్థాలు తయారు చేస్తున్న కేంద్రాలు, గోదాముపై తనిఖీలు నిర్వహిస్తోంది. ఏ ప్రాంతాల్లో ఎక్కువగా వీటిని తయారు చేస్తున్నారని నిఘా పెట్టి దాడులు చేస్తోంది. ఈ క్రమంలో ఎఫ్ఎస్ఓ అధికారులతో సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తోంది. ఎక్కడైనా కల్తీ ఆహార పదార్థాలు తయారు చేస్తున్నట్లు గుర్తిస్తే 8712661212 నంబరుకు సమాచారం ఇవ్వాలని హెచ్ఫాస్ట్ అధికారులు చెబుతున్నారు. ఏదైనా సరే మీరు మరే మార్కెట్లో ఇది బాగా ఉంటుంది, ఇది బాగా వెళ్తుంది అనుకునే దాన్ని అడల్టరేషను చేస్తారు. ఎందుకు చేస్తారు అంటే దాన్ని అడల్టరేషన్ చేస్తే వీళ్ళకి డబ్బులు ఎక్కువ మిగులుతాయి. చికెన్లు ఉన్నాయి. ఇప్పుడు మీరు మొన్న చూశారు, ఎక్కడ చూడు ఏ హోటల్లో చూసినా వాటన్నీ పట్టుకొని ఎంత మంది ఆరోగ్యం ఈ పాటికే చాలా చెడిపోయి ఉంది. ప్రతి హాస్పిటల్ మీరు చూసినా కానీ రైల్వే స్టేషన్ కంటే ఘోరంగా ఉందన్న పరిస్థితి. ఎందుకంటే ఈ అన్ని అడల్టరేషన్ చేసి ఈ వాళ్ళు ఆరోగ్యం చెడగొడుతున్నారు. మరి గవర్నమెంట్ ఏం చేస్తుందని మీరు అడుగుతుండొచ్చు. గవర్నమెంట్ దగ్గర ఉన్న మెషినరీ చాలా తక్కువ మెషినరీ ఉంది. FSSAI అనేది ఒక భారతదేశం తరపు నుంచి ఒక ఆర్గనైజేషన్ ఉంది. వాళ్ళు స్టాండర్డ్స్ ఇచ్చారు. ఆ స్టాండర్డ్స్ ప్రకారము అది స్టాండర్డ్స్ ప్రకారమే అవన్నీ కూడా మనం తినే ఆహారము స్టాండర్డ్స్ ఉండాలి. ఆ స్టాండర్డ్స్ని అందరూ మర్చిపోయి పట్టించుకోవట్లేదు. ప్రజలు బయటి ఫుడ్ కి అలవాటు పడటం కారణంగా కల్తీ ఆహార పదార్థాలు పెరిగిపోతున్నాయని అధికారులు చెబుతున్నారు. కుటుంబ ఆరోగ్య సంక్షేమ శాఖ విడుదల చేసిన నివేదిక ప్రకారం 2021 నుంచి 2024 మధ్య దక్షిణాది రాష్ట్రాల్లో ఆహారం కల్తీ జరుగుతున్న వాటిలో తెలంగాణ 2వ స్థానంలో ఉంది. తమిళనాడు మొదటి స్థానంలో ఉంది. మొత్తంగా దేశవ్యాప్తంగా ఉత్తరప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది. ఆ సమయంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు సుమారు 15,700కు పైగా ఫుడ్ శాంపిల్స్ ని పరీక్ష చేయగా దాదాపు 2,300కు పైగా శాంపిల్స్ కల్తీ జరిగినట్లు గుర్తించారు. అంటే దాదాపు 15% ఆహారం కల్తీ అవుతోందన్నమాట. ఇక్కడ గమనించాల్సిన ముఖ్య విషయం ఏంటంటే 100 ఫుడ్ శాంపిల్స్ లో 15 పదార్థాలు FSSAI ప్రమాణాలకు విరుద్ధంగా ఉన్నాయి. అంటే 100 మంది ఆహారం తీసుకుంటే అందులో 15 మంది కల్తీ ఆహారం తీసుకున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. ఈ గణాంకాలు పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతున్నాయి. చాలామంది ఇది మిల్క్, పన్నీర్ ఐటమ్స్, డైరీ ప్రోడక్ట్స్ మరియు చికెన్ ఐటమ్స్, నాన్ వెజ్ ఐటమ్స్, టీ పౌడర్, జింజర్ గార్లిక్, ఈ చాలా రకరకాలుగా ఇష్యూ మన నోటీస్లో వచ్చింది ఇప్పటివరకు. సో దీనిపైన మన జాయింట్ రేడ్ చేసి మేము శాంపుల్ కలెక్ట్ చేసి ఆల్రెడీ ల్యాబ్కు కూడా పంపించేసాము. ఈ రిపోర్ట్ వచ్చిన తర్వాత వాళ్ళపైన యాక్షన్ చేస్తాము. ఈ చాలామంది ఈ కల్తీ ఆహార ఎవరైనా ప్రిపేర్ చేస్తున్నారు, దీంట్లో ఇన్వాల్వ్మెంట్ చేస్తున్నారు, సేల్ చేస్తున్నారు, వాళ్ళపైన మేము యాక్షన్ కూడా స్టార్ట్ చేశాము. ఎవరైనా రిపీట్ ఆఫెండర్స్ ఉన్నారు వాళ్ళకి బైండ్ ఓవర్ కూడా చేస్తాము. ఫర్దర్గా పీడీ యాక్ట్ కూడా వాళ్ళపైన పెడతాము.
కల్తీ ఆహారం తీసుకోవడం వల్ల ప్రజల ఆరోగ్యాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. ముఖ్యంగా జీర్ణక్రియ సమస్యలు ఏర్పడతాయి. అలర్జీ, ఫుడ్ పాయిజనింగ్ అవుతుంది. దీర్ఘకాలిక సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా పిల్లలపై కల్తీ ఆహార పదార్థాల ప్రభావం అధికంగా ఉంటుందని అంటున్నారు. కాబట్టి ప్రజలు ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. కల్తీ ఆహార పదార్థాల తయారీ కేంద్రాలపై అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నప్పటికీ సమస్య పరిష్కారం కావడం లేదు. అందుకు కారణం నిందితులపై కఠిన చర్యలు తీసుకోకపోవడమే అనే ఆరోపణలు ఉన్నాయి. ఇక్కడ కల్తీ వ్యాపారాలు చేస్తున్న వారు కూడా ఒక విషయం గమనించాలి. ఆ కల్తీ పదార్థాలు ఏదో ఒక సందర్భంలో మనము తినే అవకాశముందని గ్రహించాలి. ప్రజల అనారోగ్యంతో పాటు కొందరు ప్రాణాలు కోల్పోవడానికి కారణమవుతున్నామనే విషయాన్ని గుర్తించాలి. అయితే ప్రభుత్వాలు, అధికారులు కూడా దీనిపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. లైసెన్స్ లేకుండా, అది కూడా కల్తీ ఆహార వ్యాపారాలు చేస్తున్న వారిపై జరిమానా విధించడంతో పాటు కఠిన శిక్షలు అమలు చేయాలి. అప్పుడే సమస్యకు పరిష్కారం దొరుకుతుంది.